జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. భరద్వాజకులంబోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. శ్రీశైలేశదయాపాత్రం దేవక్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాదయామనుమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం సంస్కృతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనగణితం యావలాత్కుచ్చవృంతే గోదా తత్సై నమ ఇదమిదం భూయే వాస్తు భూయః. అమ్మ, మనం ఎంతో ఆనందోత్సాహాలతో చక్కగా చేసుకుంటున్న ఈ తిరుప్పావై ఈ మహావ్రతాన్ని, ధనుర్మాస వ్రతాన్ని 29 రోజులైంది. అమ్మ, ఇవాళ సిద్ధం, రేపు అంటే ఈరోజు మనకి, నిన్న ఈరోజు మనకి ఆఖరి పాశురం వంగ కడల్ కడయందా అన్నారు. ఈ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుని ఈరోజు చక్కగా అందరూ కూడా కోవిల్లో అయినా, కోవిళ్ళకి వెళ్ళిన వాళ్ళు కోవిళ్ళు, ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఏ రకంగా చేసుకున్నా ఈ రోజుతో ధనుర్మాస వ్రతం మనకు అవుతుంది. అంచేత మనం అందరూ కూడా ఇది అయిన తర్వాత కళ్యాణం మామూలుగా మనం కోవిల్లో అయినా ఎక్కడన్నా చేసుకునేది. కోవిలకు వెళ్ళి సేవించుకుంటే చాలా మంచిది మనకి వీలుని బట్టి. లేకపోతే కనీసం మనం ఇంట్లో ఉన్నా దాన్ని చేసుకుని చక్కగా అమ్మగారికి కాస్త పదార్థాలు బాగా నెయ్యి వేసి బాగా చక్కెర పొంగలి, దోజనం, పురియాల, బూర్లు వగైరా వగైరా ఏమన్నా చేసుకోవచ్చు. చేసుకొని ఆనందోత్సాహాలతో చదువుకుంటే అంతా కూడా విశ్వశాంతి, సర్వే జనా సుఖినో భవంతు. అంచేత మనం పాశురాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకుని తర్వాత అర్థం తెలుసుకున్నామా. వంగ కడల్ కడయంద మాధవనై కేశవనై திங்கள் திருமுகத்து சேயிலையாறு சென்றிலைஞ்சி அங்கப்பறை கொண்ட வார்த்தை அணிபுதுவை பைங்கவள தன்னெறியல் பற்றவினான் உதை சொன்னான். செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரிசுரைப்பார் இது மால்வரையத்தோள் செங்கத்திருமுகத்து செல்வத்திருமாலால் எங்கும் திருவருள் பெத்து எம்புருவரும் பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. అమ్మ, అలాగే పాశురాన్ని అనుసంధానం చేసుకున్నాం కనుక ఆ పాశురంలో భావాన్ని మన వరకు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకుందామమ్మా. ఈ 30వ పాశురంలో ధనుర్మాస వ్రతమును ఆచరించే వారికి కలిగే ఫలశ్రుతి చెప్పబడుతున్నది. ఈ విధంగా మన ఆండాళ్ తల్లి ధనుర్మాస మహావ్రతమును మొదలుపెట్టి మొదటి రోజున కాలమును కొనియాడి, రెండవ రోజు కృత్యాకృత్య వివేకమును కలుగజేసి, మూడవ రోజు ఈ నోమునందు అన్వయించిన వారు బాగుపడమే గాక వారుండే ప్రదేశం అంతా సిరి సంపదలతో తూగుతుందని చెప్పి, నాలుగవ రోజు వర్షం కొరకు పర్జన్యదేవుని ప్రార్థించి, ఐదవ రోజు ఈ నోమును వచ్చే వారికి ఏ విధములైన ఆటంకములు రావని చెప్పి, ఆరవ రోజు మొదలుకొని 15వ రోజు వరకు 10 పాశురముల ద్వారా భగవద్ విషయమునందు అవగాహించిన భాగవతోత్తములైన గోపికలను లేపి అందరూ కలిసి 16వ రోజున నందుని గృహమునకు వెళ్ళి కావలి వారిని లేపి, 17వ రోజున నందగోపాలుడు, యశోదమ్మ మొదలైన వారిని లేపి, 18వ రోజున నీలాదేవిని, 19వ రోజున అంటే అక్కడి నుంచి 20వ అంటే ఇప్పటిదాకా ఆ రోజులు నీలాదేవితో కూడి ఉన్న శ్రీకృష్ణ పరమాత్మను లేపి, 21వ
22వ రోజులలో స్వామి కళ్యాణ గుణములను కొనియాడుతూ అటువంటి కళ్యాణ గుణములు లోబడి వచ్చామని చెప్పి 23వ రోజున సింహాసనంపై కూర్చోమని ప్రార్థించి ఇలా ప్రార్థించారు. మరి పాశం మనం చదువుతాం కదా, అందులో వచ్చి కూర్చోమంటారు. స్వామి ఇంకా స్వామిని అలా పిలిచి శనత్తిరందు అని పిలుస్తారు. వచ్చి ఆ సింహాసనం మీద ఆసనం కూర్చోమని 24వ రోజున సింహాసనంపై కూర్చొని ఉన్న పరమాత్మకు మంగళాశాసనం చేసి 25వ రోజున స్వామి కళ్యాణ గుణములను కీర్తించుకుంటూ రావటం వల్ల తాము ఈ వ్రతము శ్రమ లేకుండా చేశామని చెప్పి 26వ 27వ రోజుల్లో అంటే పాచురాలకి భగవద్ అనుభవములకు తగిన గుణములు, సజ్జన సాంగత్యము, పరమాత్మ అనుభవము, కైంకర్యము కావాలని చెప్పి 28వ రోజున ఇటువంటి గొప్ప సంపద స్వామి కరుణ వలన లభించవలసినదే కానీ భగవంతుని పొందటానికి తగిన అర్హతలేవి తమ వద్ద లేవని మనవి చేసి 29వ రోజున తాము ఎందుకొరకు ఈ ధనుర్మాసవ్రతం చేసినారో వానికి విన్నవించుకొని తమ కోరికను నెరవేర్చారని స్వామి అడగగానే ఈ 35వ రోజున ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మతో సమకాలికులైన గోపికలు ఈ వ్రతము అనుష్ఠించి పరమాత్మను పొందినారు. తరువాత ఈ కలియుగంలో శ్రీవిల్లిపుత్తూరులో వేంచేసి ఉన్న వటపత్ర సాయిని అర్చావతారమునే శ్రీకృష్ణ పరమాత్మగా భావించి పుత్తూరే బృందావనముగాను తన చెలికెత్తలనే గోపికలుగాను భావించి ఈ వ్రతం చేసి శ్రీకృష్ణ పరమాత్మ సమకాలికులైన గోపెమ్మలో ఏ పురుషార్థము పొందినారో ఆ పురుషార్థమునే తాను పొందానని తాను పాడిన పాత్రములు అనుసంధానం చేస్తూ ధనుర్మాస వ్రతం చేసిన వారు ఈ పురుషార్థమునే ఆ పదవినే పొందగలుగుతారని చెప్పి ఈ ప్రబంధమును ముగిస్తున్నారు ఓదామ్మ. వంగ కడవ కడయంద మాధవనై కేశవనై పడవలచే నిండిన సముద్రమును చిలికిన మాధవునికి కేశవుని గురించి ద్వాపరయుగంలో గోపమ్ములు లోమును వచ్చినారు అంటున్నారు. సముద్రములో ఉండే పడవలకు ఏ విధమైన అపాయము రాకుండా చిలికిన సమర్థుడు. ఏమాశ్చర్యము! సముద్రము నుండి ఉద్భవించిన లక్ష్మీదేవి తనను ఆశ్రయించగా లక్ష్మీపతియైన నాడు మన తప్పులను చూచి ఇంకంతకనే చెప్పాలి, అంత చక్కగా మనకి చెప్తున్నారు. చూచి క్షిపామి అంటూ దూరంగా విసరకుండా రక్షింపచేసే తల్లికి భర్త మాధవనై లక్ష్మీపతి మాధవుడు అన్నారు. సహజ పరిమళ భరితమైన కేశ సంపద గల లక్ష్మీదేవి కూడా ఆశపడేంతగా పరిమళించే నల్లని కుంతలములు కలవాడని కేశవనై అంటున్నారు. 2వ పాచనంలో పాడి అనే పాదములను కీర్తించి ఈ 30వ పాచనంలో కేశవనై కేశములు కలవాణిని కేశవుని అంటున్నారు. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మను పాదాది కేశపర్యంతము అనుభవించిన వైభవం చెప్పబడినది. తెంగల్ తిరుముగత్తు చేయలయార్ చెన్నూరు ఇరయించి చంద్రబింబము వంటి అందమైన ముఖం గల ఆ గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయించి ఎప్పుడూ హృదయంలో ఉంచుకొని అనుభవించే రావటం చేత చల్లని అందమైన ముఖము కలిగి ఉన్నారు. అది వాళ్ళకు కూడా అందం. ఆ స్వామినే మనస్సులో ఏకాగ్రతలో నిలుపుకున్నారు కనుక ఆ అందం అలా వచ్చింది. అంగప్పరై అంటే ఈ పాశంలోనే మనకి అంగప్పరే కొండవార్తె ఆనాడు అక్కడ గోపికలు ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయించి ఈ వ్రతమును చేసి కైంకర్యమనే మహాపురుషార్థమును పొందినట్టు విధమును ఈనాడు అనుసరించి పొందినవారు ఎవరు అంటే అనిపుదువై పైంగవల తంతెనియల్ పట్టర్విలాన్ కోదై సొన్న అనగా అందమైన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన చల్లని తమ్మి పూసల దండలు చాల్చే పెరియాళ్ళవారుల కుమార్తె గోద చెప్పిన ఈ పాశములు అన్నారు. తమకు తండ్రి గారైన ఆచార్యులైన పెరియాళ్ళవారులే. అందుచే ఆచార్య సంబంధము ద్వారా తమను నిరూపించుకుంటున్నారు. అందమైన శ్రీవిల్లిపుత్తూరు అన్నారు. ఈ శ్రీవిల్లిపుత్తూరు వటపత్ర సాయి సంబంధమును పరమాచార్యులైన పెరియాళ్ళవారు సంబంధమును భూదేవి అవతారమైన గోదాదేవి సంబంధమును కూడా కలిగి ఉన్నది. వజ్రములు, కెంపులు, పచ్చలు ఈ మూడింటితో చేసిన ఆభరణముల వలె పరమాత్మ
అమ్మవారు ఆచార్య సంబంధం గల ఊరు శివిల్లిపుత్తూరు. అటువంటి ఊరిలో అవతరించిన చల్లని తమ్మిపూసల మాలలు ధరించే పెరియాళ్ళ వారుల కుమార్తె గోదా అంటున్నారు. వ్యాసుడు చెప్పారు కనుక భారతమునకు, పరాశరులు చెప్పారు కనుక విష్ణు పురాణమునకు, వాల్మీకి పాడారని శ్రీరామాయణమునకు విలువ వచ్చినట్టు పెరియాళ్ళ వారుల కుమార్తె గోదాదేవి పలికింది కనుక ఈ తిరుప్పావై పరమ ప్రమాణమైంది. సంగతమిళనాడై గుంపులు గుంపులుగా ఉండే వాక్యం ద్వారా ద్రావిడ భాషలో చెప్పబడి పూలమాలలే భోగ్యముగా ఉండే దివ్య ప్రబంధమును అంటున్నారు. గుంపులు గుంపులుగా గోపెంబులు అందరూ చేరి అనుభవించిన భగవదనుభవం కూడా ఇందులో చెప్పబడింది. అందుచేత ఈ దివ్య ప్రబంధం గుంపులుగా చేరిన భాగవతోత్తములంతా కలిసి అనుభవించవలసిన ప్రబంధము కానీ ఒంటరిగా అనుభవించేది కాదు. వేదములచే ప్రతిపాదింపబడే పరమాత్మ శ్రీకృష్ణ స్వామిగా అవతరించి సర్వసులభుడైనట్లు ఈ వేదం కూడా ద్రావిడ భాషా రూపంగా అవతరించి అధికార అనధికార వేదం లేకుండా సర్వులకు సులభమైంది. మాలై అనగా పుష్పమాల వలె భావనత్వము భోగ్యత్వము కూడా కలిగి ఉన్నది. అది 30వ పాసురంలో మరి ఆ విధంగా 30 తప్పామే 30 పాసురములను ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ఎవరైతే అనుసంధానం చేస్తారో అంటున్నారు. విలువైన రత్నాలమునందు ఒక్క రత్నము పోయినా కొరతే కదా. అలాని దివ్యమైన ఈ 30 పాసురముల యందు దేనిని విడవకూడదు. ఇంగు ఇప్పర సురైపాల్ అంటే ఇప్పర సురైపార్ అంటే ఈరి 2 మాల్వైర్తోళ్ సంగత్తనుగత్తు సెల్వ తిరుమాలాల్ సంసారమునున్నవారు ఈ 30 పాసురము ఎవరైతే అనుసంధానం చేస్తారో వారు చతుర్భుజములు కలిగి వికసించిన ఎర్ర తామలల వంటి నేత్ర సౌందర్యము కుల శ్రీహపతి చేత అంటున్నారు. ఇంతమంది గోపములు లభింపగానే స్వామి నేత్రములు ముఖమండలము కూడా వికసించినాయట. తాను ఇన్ని అవతారములెత్తి ఇంత శ్రమపడటం జీవులను ఉద్ధరించడం కోసమే కదా. అటువంటప్పుడు ఇంతమంది ప్రసన్నులైన జీవాత్మలు తనను ఆశ్రయించగానే స్వామి ముఖమండలం వికసించింది. ఎంగుం తిరువరుల్ పెత్తు ఎంబరువరింబావాయ్ అని ముగిస్తున్నారు. అటువంటి శ్రీహప్పతిని పొంది ఆనందసాగరంలో మునిగి ఉంటారు. ఇక్కడ అక్కడ అంతటా కూడా ఆనందరసంలోనే మునిగి ఉంటారు. ఈ దివ్య ప్రబంధం అధ్యయనం చేసేవారి సమీపంలో శ్రీహప్పతి ఉంటాడు కనుక ఇక్కడ ఆనందము ఈ దివ్య ప్రబంధంలో చెప్పబడిన అర్థ విశేషములను అనుభవించడం చేత పరమాత్మ కళ్యాణ గుణములు తప్ప ఇతర విషయములు ఇందులో లేవు. కాబట్టి మనం జీవించి ఉన్న ఈ 4 రోజులు ఇక్కడ ఆనందము, ఇక ఈ శరీర పతనాంతరం పరమపదమును పొందిన తరువాత అక్కడ ఆనందము. అది తర్వాత ద్వాపరయుగంలో గోపికలు ఏ విధంగా వ్రతం చేసి శ్రీకృష్ణ పరమాత్మను పొందారో ఆ విధంగా కలియుగంలో అవతరించిన ఆండాళ్ళ తల్లి కూడా వారిని అనుసరించి వారు పొందిన ఆనందాన్ని పొందారు. అలాగే ఈ పాశ్రమలను అనుసంధించిన వారు కూడా తాను పొందిన ఆనందానుభవాలను పొందగలరని తెలిపారు. దీనికి పరాశర పట్టణ వారికి ఉదాహరణ చెబుతున్నారు. దూడ చనిపోయిన ఆవు ముందు గడ్డిని కూడా అంటే ఆకారంగా చేసి దానిపైన ఆ చనిపోయిన దూడ చర్మం కప్పితే నిజమైన దూడ అనుకుని ఆవు పాలను చెప్పినట్లు మనకు గోపికా తల్లుల వల్ల గోపికామ తల్లుల వలె ఆండాళ్ళ తల్లి వలె అంత భావావృత్తి లేకున్నా శ్రీకృష్ణ పరమాత్మ మనపైన కూడా వారిపై చూపిన వాత్సల్యాన్ని చూపి తన కృపామృతాన్ని వర్షింపచేస్తారు. ఇంకా ఈ దివ్య ప్రబంధములకు ఎన్నో భావార్థాలు ఉన్నాయి. ఇది నారాయణ ప్రబంధములో అంటే 4000 పాసులకి చాలా గొప్పది. ఈ తిరుప్పావై దివ్య ప్రబంధం అంటే మన పూర్వాచార్యులందరికీ ప్రాణం. అందులో మన భగవద్రామానుజులు ప్రతి నిత్యము దీనిని అనుసంధిస్తూనే భిక్షాటనం చేసేవారట. ఆచార్యు రుచి పరికృతమైన దివ్య ప్రబంధము ఈ తిరుప్పావై అవటం చేత ఇది మన ప్రపన్నులందరికీ అతి ముఖ్యమైనది. ఇట్టి మహాగ్రంథాన్ని గొప్ప పండితులైన వారు, అనుభవము గలవారు వ్యాసములు
ఆ గలరే వాళ్ళే రాయగలరే కానీ కడం వాళ్ళు ఎవరు కూడా ఇచ్చేయలేరు. అది ఆచార్యులు అలాంటి పెద్దవారందరూ కూడా ఉండి వారు అనుభవించి మనకు పొందినటువంటి వారి యొక్క కృపాకటాక్షం మనందరికీ కూడా పరమ కృపతో ఉండాలట. అలా ఉన్నప్పుడే మనకి చక్కగా అందరూ కూడా చేసుకోగలుగుతాం. అంచేత ఇవాళ ఈ పాసును అనుసంధానం చేసుకొని చక్కగా గోదా కళ్యాణాన్ని అందరూ కూడా కనుల పండుగ చూసుకుని అమ్మగారి యొక్క శ్రీ గోదారంగనాథ స్వామి కళ్యాణాన్ని అందరూ కూడా చక్కగా తిలకించి ఆయురారోగ్యాలు పొంది అమ్మవారి యొక్క ఈ వ్రతాన్ని అందరూ చక్కగా పరిపూర్ణం చేయాలమ్మా. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. అది ఈ 30వ పాసురంలో ఉన్నటువంటి మహత్తరమైన విశ్లేషణ అమ్మా. తర్వాత ఇప్పుడు చేసుకునేవారు గోదా కళ్యాణం అంటే మరి మామూలుగా ఇంట్లో కూడా చదువుకోవచ్చు, అన్నీ చేసుకొని చక్కగా అమ్మవారికి అయ్యగారికి ఆ కళ్యాణ ఘట్టాన్ని చదువుకుని చక్కగా స్వామివారికి ఆరోగ్యంపల్లి చేసుకుని అందరూ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండొచ్చు. అయితే ఇక్కడ మనకి లఘువుగా ఇచ్చారు నుంచి ఉన్నదే. అది ఒకసారి చెప్పుకుంటే బాగానే ఉంటుంది, కానీ మనకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అయినా సరే మనం 30 రోజులు బట్టి చేసుకుంటున్నాం కనుక ఈ గోదా కళ్యాణ మహోత్సవం అనే దాన్ని, అందుకే దాంట్లో చెప్తుంది అమ్మగారు వారణమాయిరంలో కనాకండేం తోడినాం. రాత్రి కళ వచ్చిందని చెరికి చెప్తుంది ఆవిడ. ఎవరు బ్రహ్మరుద్రాదులు అందరూ వచ్చినట్టు, గోదాదేవి వచ్చినట్టు, వాళ్ళందరూ అన్నీ పట్టుకొచ్చినట్టు, ఈ ఊరంతా పందిళ్ళు వేసినట్టు మంచి ఎలాగ మృదంగ వాయిద్యాలతో అందరూ వేరు వాళ్ళు మొత్తం పైన అందరూ అష్టదిక్పాలకులైన గ్రహాలైంది మునీతులైంది మొత్తం బ్రహ్మరుద్రాదులే వచ్చినప్పుడు ఉదే మొత్తం అందరూ కూడా వచ్చారట. ఆ పాశురాల్లో చెప్తుంది అమ్మగారు కనాకండేన్ తోడినాన్ అని. సరే, అటువంటి ఈ గోదా కళ్యాణం యొక్క మహోత్సవాన్ని మనం 2 మాటలు కొంతవరకు చెప్పుకోవడానికి కూడా ప్రయత్నిద్దాము. பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல கோடி நூறாயிரம் மல்லாண்ட తిండోళ్ మణివన్న ఉన్ సేవడి సెవ్వి తిరుక్కాపు అంటే 100 ఏళ్ళు 1000 ఏళ్ళు 100 కోట్ల ఏళ్ళు వర్ధిల్లు నారాయణ కోటి సూర్య ప్రభావాత్మన హరి గరుడవాన శ్రీహరి మంగళం శంకర చక్రగదా శాంకధారి హరి కంసాది దైత్య సంహారక శ్రీహరి 100 కోట్ల ఏళ్ళు వర్ధిల్లు నారాయణ అన్నారు ప్రియాడు వారు అమ్మా. అంటూ దేవదేవుడిని దీవించిన మహాభక్తుడు పెరియాళ్ళు వార్ల అంటే ఆయన శ్రీ విష్ణుచిత్తుల కుమార్తె శ్రీ గోదాదేవి స్వామికై తండ్రి కట్టిన పొలమాలను రహస్యంగా ముందు తాను వేసుకొని అద్దంలో అందం చూచుకొని మురిసిన తరువాత తన యవ్వన సౌరభం అలదుకున్న ఆ మాలనే తన ప్రేమ సందేశంగా అర్చనగా అలంకారంగా స్వామికి పంపి వరించిన ముద్దరాలు ఆమె. నీవు నన్ను పెళ్లి చేసుకుంటే 100 గిన్నెల 100 గిన్నెల చక్కెర పొంగలి అంటే అక్కారసి నైవేద్యం పెడతాను అంటూ దేవదేవునికే మొక్కుకున్న బంగారు తల్లి నీలాదేవి శ్రీశైలాలపై తల ఉంచి విశ్రమిస్తున్న శ్రీ విష్ణుమూర్తి మెడలో తానల్లిన ఆ యొక్క మాటలు పాటలు మాలికలను వేసి బంధించి తన వాడిని చేసుకున్న భూలక్ష్మి అవతారం ఆమె. స్వామి కైంకర్యానికి తోటలో పూలు సేకరిస్తున్న ప్రియాళ్ళు వాళ్లకు విష్ణుచిత్తులకు తులసివనంలో ఒక బసిబాబు లభించింది. సంభ్రమాశ్చర్యాలతో ఆమెను స్వీకరించారు ఆయన. ముద్దుల మాటలను కడుతూ వెలుగు వెదాలుతున్న ఆ పాపను భూదేవతారంగా భావించి గోదాదేవిని పేరు ఉంచారు. వివాహం చేసుకునే కూడా సంసారం అంటకుండా విష్ణుసేవుడుగా జీవనం సాగిస్తున్న తనకు ఈ పాపను పెంచి పెద్ద చేయటం శ్రీమన్నారాయణుడు నిర్దేశించిన పూర్వ పుణ్యకార్యంగా భావించి అల్లారు ముద్దుగా పెంచసాగారు. రాముని కన్నా దశరథులాగా సీతను కన్నా జనక మహారాజులాగా తమ భాగ్యానికి మురిసిపోయారు. అది వివాహం చేసుకున్నా అది ఆ సంసారంలో లేకుండా ఈ పాప అమ్మగారిని ఆ విధంగా
అందుకనే అటు మీకు ఎలా చెబుతున్నారు, ఆయన దశరథ మహారాజు రాముని ఎలాగా, ఆ సీతమ్మ గారిని ఆ జనక మహారాజు ఎలాగా, అది అయ్యో నిజం. మరి ఆ రకంగా ఆ భాగ్యానికి ఆయన ఎంతో మురిసిపోయారు పెరిగాడు వారు. అమ్మ తన ఈడు పిల్లలతో ఆడపాడలకు వెళ్లకుండా దూరంగా ఉండే గోదాదేవి తన తండ్రి, ఆయన శిష్యులు, పండితులు, భక్తులు భగవన్నామ సంకీర్తనలు, చర్చలు సాగిస్తుంటే, భక్తి ప్రపత్తుల గురించి శ్రీ వైష్ణవ తత్వమును గూర్చి బోధిస్తుంటే బొమ్మలా కూర్చుని వింటూ ఉండేది. తండ్రి పూలమాలలు కడుతుంటే కృష్ణుని కథలు చెప్పించుకొని వినేది. తోటలో కృష్ణదేవుని పాటలు పాడుకుంటూ తిరిగేది. ఆనాటి బృందావనంలో తాను ఒక గోపిక అయినట్లు పాలకడవలతో తిరుగుతున్నట్లు కలలు కనేది. కొండ పట్టుకొని వయ్యారపు పోకడలు పోయి నడిచేది. అది ఆ మందం. అమ్మ ఒకనాడు సాయంకాలం విష్ణుచిత్తులు స్వామి కోసం మాలలు కట్టి స్తంభానికి తగిలించి బయటకు వెళ్ళారు. తీరుగా వచ్చి చూసేసరికి ఆ మాల అక్కడ లేదు. లోపలికి వెళ్ళి చూశారు. తన కుమార్తె గోద ఆ మాలను మెడలో వేసుకున్నారు. అద్దంలో తన అందాన్ని చూసి మురిసిపోతున్నారు ఆవిడ. విష్ణుచిత్తులు విస్తుపోయారు. జరిగిన అపచారానికి తలడిల్లిపోయారు. అమ్మా, స్వామికి ఇచ్చే మాలలను నీవు వేసుకొని అపచారం చేశావు కదమ్మా. స్వామికి వేసి తీసిన తర్వాత ఆ ప్రసాదాన్ని మనం వినియోగించుకోవాలి, కానీ ఇలా చేయవచ్చా అని సున్నితంగా మందలించారు. కానీ గోద తాను తప్పు చేసినట్లు భావించలేట. ఆయన అలా చెప్పినా ఆవిడ దృష్టిలో తప్పు కింద లేదుట. అది చాలా సహజమైనట్లు, తనకు ఆ అధికారం ఉన్నట్లు చిరునవ్వు నవ్వుకుంటూ కదలి వెళ్ళారట అక్కడి నుంచి. సాయంకాలం అయింది. మరొక మాల సమకూర్చడానికి వ్యవధి లేదు. ఎలా? గోద మెడలోంచి తీసివేసిన మాల, ఆ మాలను చూశారట ఆయన. తండ్రి అంతకుముందు నలిగి వాడినట్లు కనిపించిన మాట, అంటే మాల నలిగిపోయిందన్న మాట వేసుకుని తీశారు కదా. ఇప్పుడు స్వచ్ఛంగా పరిమళ భరితంగా తోచింది. భయం, సందేహం విడిచి నిండు మనస్సుతో మాలను కోవిలకు తీసుకువెళ్ళి స్వామికి సమర్పించారు. ఆయన ధరించిన మాల కొత్త కాంతులు ఇంటున్నట్లు అనిపించింది. సంభ్రమాశ్చర్యాలతో తలక్రిందులై ఇల్లు చేరారు. అయినా తప్పు చేశానేమోననే బాధ గుండెలలో మెదలుతోంది. ఆ రాత్రి స్వామి ఆయనకు కలలో దర్శనమిచ్చారు. అది ఈయన బాధ చూసి, మరి ఆ మాల స్వామివారికి సమర్పించిన వేసుకున్నాను నేను స్వయంగా చూడటం వల్లనే ఆయన ఏ తప్పు చేశాను నేను అనే బాధ ఆయన గుండెలలో మెదులుతుండారు. అలా ఉన్నారు ఆయన. ఆ రాత్రి స్వామి ఆయనకు కలలో దర్శనమిచ్చారు. అది గోదాదేవి ధరించి విడిచిన దండ తనకిష్టమైనదేనని స్వామి ఆమోదించినట్లు విష్ణుచిత్తులకు స్ఫురించింది. అవును, ఆనాడు శబరి రుచి చూచి ఆ ఫలాలను రాముడు ఆప్యాయంగా అరగించాడు. ఎందుకంటే మహాభక్తురాలు రాముడి కోసమే కూర్చుంది ఆవిడ. మరి అరణ్యం తిరిగి వస్తున్నాడు, ఆయనకి ఎన్న పెట్టాలి కదా. ఆ పళ్ళు చూసింది, పళ్ళు పెట్టాలి ఆయనకి. ఆవిడ భక్తి ఎటువంటి నిత్యమైన భక్తి కనుక ఒకసారి ఆ పళ్ళు తిని బాగుందా, తీగా ఉందా అని చూసుకుని అప్పుడు ఆయనకి ఇచ్చింది ఆప్యాయంగా. అప్పుడు ఆ ఫలాలను రాముడు ఆప్యాయంగా అరగించాడు. భగవంతుని దృష్టిని అర్థం చేసుకోకుండా వ్యాఖ్యానించడము, తీర్పు చెప్పడము సరికాదని తెలుసుకున్నారు. అమ్మా చూడండి, దాంట్లో ఎంత ఆనందాన్ని కలగజేసేది. తర్వాత గోద స్వామిని ప్రేమిస్తోందని, ఆయనను వరించి పెళ్ళాడాలని కలలు కంటోందని ఆయనకు క్రమక్రమంగా బోధపడింది. ఆమె సౌందర్యం, సౌరభం, ఆ తేజం అన్నీ చూస్తే ఆమెలో మహాలక్ష్మి అంత నెలకొని ఉన్నదని అనిపించిన మానవ మాతృగా ఈ కళ్యాణం ఎలా సాధ్యమో ఆయనకు బోధపడలేదు. అది మరి సామాన్యుడిగా స్వామి దేవదేవుడిని అవన్నీ చేసుకుంటానంటే, మరి ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ తండ్రి గారు ఏం చేయాలి మరి? అంచేత మరి ఆయనకి ఏమీ అర్థం కాలేట ఎలా చేయాలి అని. అమ్మా, స్వామి సర్వాంతర్యామి, అందరిలోనూ అన్ని చోట్ల ఉంటాడు. రూపము గుణము కనిపించని వాడు ఆయనను ఎలా పెళ్ళాడగలవు అన్నారు. మనం అర్చించే రూపం కోవెలలో ఉంది కదా, అర్చామూర్తినే వరిస్తాను అంది ఆమె. కోవెలలో వందలు వేలు ఉన్నాయి కదా, ఏ కోవెలలో స్వామి వచ్చాడు?
అది పెళ్లి కొడుకు మరి అమ్మాయి ఉంటే అబ్బాయి చూపిస్తాం కదా, చూపించిన నచ్చడం లేదా అని అడగాలి. అది నచ్చితేనే చేస్తారు, రాత్రి చేయరు కదా. ఆ విధంగా మరి ఏ కోవెల్లో స్వామి కావాలని అడిగారు పెరిగాళ్ళు, కొంచెం చూడండి అని తండ్రి అడుగగా శ్రీవిల్పుత్తూరు కోవెలలో కొలువైన శ్రీకృష్ణస్వామినే వరించాను. అది గోదాదేవి. చిన్ననాడు ఒకసారి ఆమె కోవెలలో దేవుని ముందు నుంచుని దండం పెట్టి మొక్కుకుంది. శ్రీకృష్ణస్వామి, నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకుంటే నీకు 100 గిన్నెల చక్కెర పొంగలి, 100 గిన్నెల వెన్నముద్దలు నైవేద్యం పెడతాను అని ఆయనకు ఆశ పెట్టింది. వెంటనే బాగా ఇష్టం కదా ఆయనకి. మరి ఆనాడు విష్ణుచిత్తులు ఇది విని నవ్వుకున్నారు. కానీ ఈవేళ ఈ మొక్కులు తీరేనా, కళ్యాణం నిజంగా జరిగేనా, లేదా తన కుమార్తె పెళ్లి కానీ పిల్ల కానీ, అంటే పెళ్లి కానీ పిల్లగానే జీవితం మార్చుకోవాలా? అది ఆమె ఇది జరిగేదానా? సాక్షాత్ భగవంతుడిని అడుగుతోంది. అది చేయగలవా? ఇది సాధ్యం అవుతుందా? మరి ఏ పెళ్ళే కాకుండా అలాగే వెళ్ళిపోతుందా? ఆమెను ఏ కోవలలో తీసుకుని వెళ్ళాలి, ఏ స్వామి ఎదుటి నిలిపి మురికించాలి, ఆమె మనసులోని కోరిక ఆమె చేతనే చెప్పించాలి. స్వామి ఆమెకు ఓ దివ్యానుభూతి ప్రసాదిస్తాడో, ఆమె మనసును ఎలా సమాధానపరుస్తాడో, ఎలా తృప్తి కలిగిస్తాడో నారాయణేచ్ఛ అనుకున్నారు. విష్ణు చిత్తుల విచిత్ర సంకల్పం దేశమేలే రాజుకు తెలిసిందిట. అక్కడ రాజ్యానికి రాజుగారికి తెలిసి రాజుకి విష్ణు చిత్తులపై ఎనలేని గౌరవం ఉంది. ఒకనాడు నిండు సభలో ఆ పాండ్య రాజు విష్ణు చిత్తుల విద్వత్తుకు ముగ్ధుడై అర్ధరాజ్యం ఇచ్చాడు. విష్ణు చిత్తులు ఆ పదవిని సగౌరవంగా తిరస్కరించి ఆశ్రమవాసిగానే జీవిస్తున్నారు. అంతటి మహానీయులు ఈవేళ తన కుమార్తెను దేవుని విగ్రహం ఎదుట నిలబెట్టి పెళ్లి చేసుకుంటావా అని అడిగించబోతున్నారు. ఇది నిజంగా మహాపూజ్యమైన పరమాత్మతమైన సన్నివేశం. రాజదంపతులు విష్ణు చిత్తుల ఆశ్రమానికి వచ్చారు. ఆ కళ్యాణం జరిపించే మహావకాశాన్ని తమకివ్వమని ప్రార్థించారు. అంతలోనే ఆలయ అర్చకులు వచ్చారు. స్వామి, తమ సంకల్పం గురించి విన్నాను. ఆశ్రమవాసులు తమ వద్ద పెళ్లి చీరలు ఆభరణాలు ఉండవు కదా, అందుకని ఆలయంలో విగ్రహ రూపంలో వెలసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని అడిగి పట్టు వస్త్రాలు ఆభరణాలు తీసుకుని వచ్చారు. అక్కడ ఆమె అర్చా విగ్రహ రూపిణి, ఇక్కడ ఈమె మానవ రూపం ధరించిన మహాలక్ష్మి. అంతే. ముహూర్తం చూడండి అన్నారు. సంకల్పించగానే కార్యసిద్ధికి మార్గాలు ఏర్పడటం అంతా విష్ణు విలాసంగానే తోచింది. ముహూర్తం కూడా అద్భుతమైనది కుదిరింది. రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు స్వీకరించిన శుభలగ్నం అది. వెంటనే గోదాదేవిని అలంకరించారు, పల్లకి ఎక్కించారు. విష్ణు చిత్తుల దంపతులు రాజదంపతులు అర్చక స్వాములు దారి చూపగా పల్లకి కదిలింది. శిష్యులు భక్తులు ఈ వార్త విని ఆశ్చర్యానందాలతో తరలి వచ్చారు. వెంట నడిచారు, కోవెల చేరారు. గోదాదేవి పల్లకి దిగింది. ఎవరి సాయము అపేక్షించకుండా తన ఇంటికి వెళుతున్న రాజ్ఞి వలె టీవీగా నడిచి గర్భాలయంలోకి వెళ్ళారు. శేషశయనుడై ఉన్న శ్రీరంగనాథుని పాదాల చెంత కూర్చొని నమస్కరించారు. అంతలోనే అంతర్ధానమైంది, స్వామిలో ఐక్యమైంది. వింత చూస్తున్న వారంతా దిగ్భ్రాంతం చెందారు. ఈ కలియుగ వైకుంఠంలో జగన్నాథుడు గోదామ వారిని సేకరించిన మహోజ్వల ఘట్టాన్ని చూచి దివ్యానుభూతి పొంది ధన్యులయ్యారు. ఆమెను ఆండాళ్ అన్నారు. ఆండాళ్ అంటే అమ్మ, జగన్మాత అని అర్థం. మంగళాశాసనం చేశారు. గోదాదేవి మృక్కులు తీర్చకుండానే స్వామిలో ఐక్యమైంది. కొంతకాలం తరువాత శ్రీ విశిష్టాద్వైత సంప్రదాయ ప్రవక్తకులు భగవద్రామానుజులు శ్రీరంగం చేశారు. ఆనాడు మా అమ్మ జగన్మాత మృక్కులు తీర్చకుండానే ఈలో ఐక్యమైంది. మీ కుమారుణ్ణైన నాకు ఆ భాగ్యం లభించింది, ఆమోదించి అంగీకరించు అంటూ వారు 100 గంగాళాల చక్కెర పొంగలి, 100 గంగాళాల వెన్నముద్దలు నైవేద్యంగా ఆరగింపు చేయించి ఆనాటి నుండి గోదాగ్రజులుగా ప్రఖ్యాతులయ్యారు. అంటే అందములు అనమాట ఆయన రామానుజులు. విష్ణు విరహిణిగా పెరుగుతున్న కాలంలో గోదాదేవి పాడిన 30 పాటలే తిరుప్పావై పాసురాలు. ద్రావిడ వేదంగా భక్తులు గౌరవించే నారాయణ ద్వీప్రబంధంలో ఆమె చెప్పిన తిరుప్పావై నాట్యార్తిముడి అనే స్తోత్రము ప్రముఖమైనవి. ఈనాటికి భక్తులు ప్రతి ఏటా ధనుమాసంలో వాటిని శ్రద్ధగా భక్తులతో పఠించి స్వామిని అర్చించుతారు. శ్రీకృష్ణుడు పెరిగి తిరిగిన గోకుల వాసులలో ఒక గోపిక
తనను తాను భావించుకున్న గోదాదేవి శ్రీకృష్ణుని పొందాలనే తన మనోరథం ఈడేరటం కోసం కాత్యాయని వ్రతం సంకల్పించింది. ఆనాడు గోప వృద్ధులు శ్రీకృష్ణుని లీలలు అర్థం చేసుకోలేక ఆడపిల్లలు ఇల్లు వెళ్ళరాదని ఆంక్షలు పెట్టారు. ఆ ఏడాది వర్షాలు పడలేదు. కన్నెపిల్లలు కాత్యాయని పూజిస్తే వర్షాలు పడతాయని, ఈ నోము నోచుకునేందుకు కావలసిన ఏర్పాట్లన్నీ శ్రీకృష్ణుడు చేయగలరని పురోహితులు చెప్పారు. గోవర్ధనగిరి ఎత్తి గుడివిలా పట్టి వర్షబాధ నుండి కాపాడిన శ్రీకృష్ణుడే సమర్థుడని పెద్దలు కృష్ణుని అర్థించారు. చిన్నవాణ్ణి నేను ఇవన్నీ చేయలేనని బెట్టు చేస్తూనే కృష్ణుడు సమ్మతించారు. గోపికల ఆనందానికి అవధులే లేవు. వాళ్ళు నోము పట్టారు. దాని ప్రకారం వాళ్ళంతా తెల్లవారుజామున లేచి కృష్ణుని నిద్రైపోయి సంభారాలు సేకరించుకొని యమునకు వెళ్ళి చలిలో స్నానాలు చేయాలి. ఆ పైన అమ్మవారిని పూజించాలి. ఆ పూజా విధానమే తిరుప్పావై పాసుర ప్రబంధం. ఇది 4 భాగాలు. మొదటి పాసురం నుంచి 5వ పాసురం వరకును. తర్వాత అంటే కన్నెపిల్లలందరూ కూడా ఎందుకని చక్కని భర్త తమకు మంచి భర్తలు పెంచాలని, దేశంలో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ పాడే పాటలు. తరువాత 6వ పాసనం నుంచి 15వ పాసనం వరకు గోదాదేవి ఇంటికి వెళ్ళి తన స్నేహితురాళ్ళైన గొల్లభామను నెత్తలేపి ఎరువులో స్నానానికి రమ్మని పిలవటం. తరువాత 16వ పాసనం నుండి 22వ పాసనం వరకు గోపికలందరూ నందగోపిని భవనంకు వస్తారు. ముందుగా ద్వారపాలకులను లేపి వారి అనుమతి పొంది భవనంలో ప్రవేశిస్తారు. తరువాత నందగోపిని యశోదను లేపుతారు. ఆ పైన శ్రీకృష్ణమూర్తిని లేపబోయి తమ పొరపాటును తెలుసుకొని ఆయన అన్నగారైన బలరామస్వామిని పిలుస్తారు. వారి అనుమతి పొందాక ఇంటి లోపలికి వెళతారు. నీలాదేవి కౌగిట్లో నిద్రిస్తున్న స్వామి కొరకు మేలు కొలుపులు పాడుతారు. 23వ, 28వ, 29వ పాసురాలు ఈ తిరుప్పావైకి ప్రాణం లాంటివి. తాము మనసారా కోరే ముఖ్యమైన వరం అది. సిరి సంపదలు సౌఖ్యాలు కాదు, పునర్జన్మ చక్రం నుండి మోక్షం కానే కాదు. శ్రీకృష్ణ సౌఖ్యం వారు కోరేది. శ్రీకృష్ణ చూడాలని కోరిక కావాలి. కనబడలేదన్న విరహబాధ కావాలి. దురికాడన్న పరమానందం కావాలి. జన్మలకు ఇదే కావాలి. ఏ మహర్షులు జ్ఞానులు కోరలేని అద్భుతమైన వరం కోరిన మధుర భక్తులు ఈ అమాయకులైన గొల్లపడుచులు. నీవు గోకులంలో పుట్టావు, మావాడివయ్యావు, మేము నీకు ఎన్నటికీ దూరం కాకుండా ఆదరించు. ఇది విడిచి మేము తెలియక వేరే కోరికలు కోరినా వాటిని అంగీకరించకు. మేము కోరేది నువ్వే మాకు కావాలి అని. అది 29వ పాసురం హృదయం అంటే పాసురం హృదయం. 30వ పాసురం మంగళాశాసనం. మనకి తెలుసున్న వరకు మన పరిజ్ఞానంలో, ఎందుకంటే 30 పాసురాలు ఎంతో శ్రద్ధగా అందరూ చేసుకున్నాం కనుక లఘువుగా ఒకసారి కళ్యాణ ఘట్టం కూడా మనం చదువుకుంటాం వల్ల అందరికీ కూడా ఆ స్వామివారు చెప్పినట్టు అందరికీ కూడా మంగళాశాసనం తిరుగులేదు. అమ్మా కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం ఓదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాళ్ దివి తిరువడిగలే చరణం. అమ్మా భోగి కళ్యాణం, మన గోదారంగనాథ స్వామి కళ్యాణం అందరూ కూడా ఆనందోత్సాహాలతో జరుపుకుని అమ్మా స్వామివారి అమ్మవారి పరిపూర్ణ కటాక్షాన్ని పొందండి. అంతే. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ. శివతే రామానుజాయ నమః. ఆండాళ్ దివ్య తిరువడిగలే చరణం.